వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను అమ్మ మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజున పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తుకు సిద్ధమవుతున్నారా అంటే అవుననే చెప్పాలి. ఆ దిశగానే ఆయన అడుగులు కూడా వేస్తూ ఉన్నారు. అటు బీజేపీ అధిష్టానం కూడా అదే స్థాయిలో చంద్రబాబు నాయుడు మీద అంత సీరియస్గా కూడా ఇక్కడ ఫోకస్ పెట్టారు, ఏపీ రాజకీయాల మీద కూడా. సో ఇలాంటి సిచ్యువేషన్లోనే లేటెస్ట్గా అమిత్ షాతో చంద్రబాబు నాయుడు భేటీ కావడం జరిగింది. సో అయితే ఈ సందర్భంలోనే ఇక్కడ చాలా కీలకమైన అంశాలు తెర మీదకి వచ్చాయని చెప్తున్నారు. ఆ దిశగా కొన్ని లీకులు కూడా ఈరోజు బీజేపీ నుంచి అండ్ దెన్ టీడీపీ వర్గాల నుంచి బయటకు వస్తూ ఉన్నాయి. ఈ రోజున టీడీపీ పొత్తులకు వెళ్ళాలి అంటే బీజేపీతోని రాష్ట్రంలో ఎస్పెషల్లీ ప్రస్తుతం ఏపీ ఉన్న సిచ్యువేషన్లో కొన్ని కండిషన్లు బీజేపీకి అంగీకరించాల్సిందే అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు ఒక అల్టిమేటం అయితే ఇచ్చినట్టయితే చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీతో పొత్తుల దిశగా టీడీపీ వెళ్ళినట్లయితే అసలు అటు పార్టీ క్యాడర్తో పాటు ఏపీ ప్రజలకు చంద్రబాబు నాయుడు ఏం చెప్పబోతూ ఉన్నారు, ఈ పొత్తుల విషయాన్ని ఆయన ఎలా కన్విన్స్ చేయబోతూ ఉన్నారు, నిజంగా అమిత్ షా విషయంలో చంద్రబాబు పెట్టిన కండిషన్లు ఏంటి, నిజంగా ఆ కండిషన్లకు అటు అమిత్ షా కానీ ఇటు మోడీ కానీ ఎంతవరకు కూడా పచ్చజెండా ఊపే అవకాశం ఉంటుంది, పూర్తి స్థాయిలో ఈ పొత్తుల వెనుక పవన్ కళ్యాణ్ ఇనిషియేషన్ తీసుకున్నారంటూ కూడా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత. సో ఇక ఓవరాల్గా ఈ అంశం రేపు ఏపీ రాజకీయాలను ఎలా ఇంపాక్ట్ చేయబోతోంది, ఈ అంశాలన్నీ చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతూ ఉన్నాయి. వాటికి సంబంధించి చెప్పుకునే ముందు మనం గత కొన్ని రోజులుగా అంటే దాదాపు గత 10 ఏళ్లుగా బీజేపీకి టీడీపీకి మధ్య జరిగిన పరిణామాలను కూడా ఒకసారి మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. గతంలో మనం చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చెప్పుకోవాలి, గతంలో టీడీపీ పుట్టుక నుంచి అంటే టీడీపీ ప్రస్థానం నుంచి కూడా అటు ఎన్టీఆర్ హయాం నుంచి అటు చంద్రబాబు నాయుడు హయాం దాకా బీజేపీ నేతలతోని సత్సంబంధాలే ఉండేవి. అదేవిధంగా జాతీయ రాజకీయాల్లో కూడా టీడీపీ చాలా కీలక పాత్ర పోషిస్తూ వచ్చింది అనేక సందర్భాల్లో, మిగతా ప్రాంతీయ పార్టీల కంటే భిన్నంగా. అటు నేషనల్ ఫ్రంట్ మొదలుకొని యునైటెడ్ ఫ్రంట్ వరకు ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు నాయుడు దాకా అనేక సార్లు టీడీపీ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిందన్న మాట అయితే వాస్తవం, అది ఆన్ రికార్డు కూడా చరిత్ర పుటల్లో. ఆ తర్వాత మనం చూసినట్టయితే పర్టికులర్లీ చంద్రబాబు నాయుడు రెండోసారి సీఎం అయిన తర్వాత వాజ్పేయి హయాంలో కూడా వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు. బట్ ఆ సమయంలో కూడా అటు వాజ్పేయి లాంటి వాళ్ళతో అట్లాంటి స్టాల్వర్డ్స్ నేతలతో కూడా చంద్రబాబు నాయుడు సత్సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. ఆనాటి బీజేపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కూడా భాగస్వామ్యమై ఉన్నారు. సో పరస్పరంగా ఇద్దరి మధ్య ఆ స్థాయిలో ఒక అసోసియేషన్ ఉండేది. వాజ్పేయి తరం నేతలుగా చెప్పబడే ఒక ఎల్కే అద్వానీ కానీ అండ్ దెన్ మురళీ మనోహర్ జోషి కానీ జార్జ్ ఫెర్నాండెస్ కానీ ఒక ఉమాభారతి ఇలాంటి గడ్కరీ ఇలాంటి నేతలందరితో కూడా చంద్రబాబు నాయుడికి సత్సంబంధాలు ఉన్నాయి. అదే సమయంలో ఆర్ఎస్ఎస్ నేతలతో కూడా చంద్రబాబు నాయుడు అదే సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. బట్ చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళు అదే స్థాయిలో ప్రయారిటీ ఇస్తూ వచ్చారు. అదంతా ఒక ఎరా అనే చెప్పుకోవాలి అప్పట్లో. అయితే ఆ తర్వాత మనం చూసినట్లయితే గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్న సమయంలో గుజరాత్ అల్లర్ల అంశం తెర మీదకి రావడం కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు మోడీని అరెస్ట్ చేయాల్సిందే అంటూ కూడా అప్పట్లో కమెంట్ చేసిన విధానం కానీ ఒక చిన్న డ్రిఫ్ట్ తప్ప మోడీకి చంద్రబాబు నాయుడుకి మధ్య పెద్దగా విభేదాలు లేవనే చెప్పుకోవాలి. సో అలాంటి మోడీ 2014 సమయంలో బీజేపీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీని తీసుకుని వచ్చి ప్రధాని అభ్యర్థిగా ఫోకస్ చేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే ఆ రోజు ఎన్డీఏని బలోపేతం చేయాల్సిన బాధ్యత కూడా మోడీ మీదే పడింది. సో దానిలో భాగంగానే మోడీ తమకు మిత్రపక్షాలుగా గతంలో సాలిడ్ మిత్రపక్షాలుగా వ్యవహరించిన వాళ్ళందరినీ కూడా దగ్గర చేసుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళందరితో కూడా భేటీ అయ్యారు, లైక్ శివసేన దగ్గర నుంచి టీడీపీ దాకా. దీనిలో భాగంగానే మోడీ హైదరాబాద్ రావడం కానీ ఆ రోజున బాలకృష్ణ లాంటి వాళ్ళతో ఆయన భేటీ అవ్వడం, సో బాలకృష్ణ ఇనిషియేషన్ తీసుకున్న కారణంగానే ఆ రోజు చంద్రబాబు నాయుడు కూడా బీజేపీతో పొత్తులకు అంగీకరించారు. అయితే ఆ రోజు ఒక టిపికల్ సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. యాక్చువల్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఇటువైపు చూసినట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏపీ విషయానికి వచ్చినట్లయితే ఒక విభజిత ఆంధ్రప్రదేశ్గా ఏపీ మిగిలిపోయింది. అలాంటి సిచ్యువేషన్లో మిగతా రాష్ట్రాలతో పాటు ఏపీ కంపేర్ కావాలి అంటే జాతీయ స్థాయిలో అధికారంలోకి రాబోతున్న ఒక పార్టీతో పొత్తు కావాలని కూడా చంద్రబాబు నాయుడు ఆ రోజు ఆలోచించారు. ఈ క్రమంలోనే మోడీ ఆహ్వానం మేరకు ఆయన ఎన్డీఏలో కూడా అఫీషియల్గా వెళ్ళడం జరిగింది. సో ఇద్దరు కలిసే ఎన్నికలకు వెళ్ళున్నారు. ఆ రోజున అటు మోడీ చంద్రబాబు నాయుడు ఒకే వేదికను పంచుకున్నారు. ఈవెన్ అప్పుడు జనసేనతోని తెర మీదకి వచ్చిన పవన్ కళ్యాణ్ కూడా తాను స్వయంగా పోటీ చేసేందుకు సమయం లేని పరిస్థితుల్లో ఆ రోజు వీళ్ళిద్దరికీ కూడా మద్దతు ఇచ్చున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది అండ్ మోడీ ప్రధాని అయ్యారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. సో స్టార్టింగ్లో వీళ్ళిద్దరి మధ్య చాలా సత్సంబంధాలే ఉండేవి. చంద్రబాబు నాయుడు ఏదైతే పోలవరం ముంపు మండలాలకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు కూడా తాను ప్రమాణ స్వీకారం చేయని ముఖ్యమంత్రి కానీ ఒక అల్టిమేటం ఇచ్చినా దానికి కూడా ఆ రోజు మోడీ సర్కార్ అంగీకరించే పరిస్థితి, అంత ఎదురులేని విధంగా మోడీ ఆ రోజు క్లీన్ స్వీప్ చేసే ప్రయత్నం చేసినా ఆ రోజు చంద్రబాబుకి అదే స్థాయిలో వాళ్ళు ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా జరిగింది. ఇక ఆ తర్వాత రోజుల్లో కేవలం ఆ గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే చంద్రబాబు నాయుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేస్తున్నారు. ఇక ఆ తర్వాత రోజులు మనం చూస్తే పవన్ కళ్యాణ్ మాత్రం తాను ప్రశ్నిస్తూనే ఉంటాను అని చెప్పి కూడా పదవులకు దూరంగా ఉండిపోయారు, అటు బీజేపీ నుంచి కానీ ఇటు టీడీపీ నుంచి కానీ. ఇక దాదాపు 1.5-2 ఏళ్ల పాటు ఈ సంబంధం బాగానే కొనసాగుతూ వచ్చింది. ఆ తర్వాత విభజన హామీల కేంద్రంగా ఎప్పుడైతే వీళ్ళిద్దరు
వీళ్ళిద్దరి మధ్య వాయిస్ అయితే రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేశారు టీడీపీ శ్రేణులు కానీ టీడీపీ నేతలు కానీ అధికారంలో ఉన్న టీడీపీ. సో ఆ రోజు నుంచి కూడా అటు మోడీకి చంద్రబాబు నాయుడుకు మధ్య ఒక డ్రిఫ్ట్ అయితే స్టార్ట్ అయింది అనుకోవాలి. విభజన హామీల కేంద్రంగా స్టార్ట్ అయిన వీళ్ళిద్దరి మధ్య వారు ఆ తర్వాత రోజుల్లో చాలా దూరం వెళ్ళింది, చాలా దుమారాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చింది. పర్టికులర్లీ మనం చూసినట్లయితే ప్రత్యేక హోదా గతంలో ఏదైతే విభజన హామీలో ప్రధాన అంశంగా ఉంది, ప్రధాన హామీగా కూడా ఉంది అప్పుడు కాంగ్రెస్ హయాంలో విభజన చట్టంలో కూడా. కానీ ప్రత్యేక హోదా ప్లేస్లోని ఆ రోజు ప్రణాళికా సంఘం ఉండేది, బట్ కాంగ్రెస్ హయాం నుంచి ప్రణాళికా సంఘాన్ని ఆ తర్వాత రోజుల్లో మోడీ గవర్నమెంట్ తొలగించింది, దాని స్థానంలో నీతి ఆయోగ్ తీసుకొచ్చింది. సో నీతి ఆయోగ్ ఏదైతే ప్రత్యేక హోదా ప్లేస్లోని ప్యాకేజీని ప్రకటించడం కానీ, అయితే ఆ ప్యాకేజీకి చట్టబద్ధత కావాలంటూ కూడా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసిన తీరు కానీ, ఇలా పోలవరం కానీ ఒక రైల్వే జోన్ కానీ ఇలాంటివన్నీ కూడా బీజేపీకి నిజంగా ఒక స్టేట్లో అమలు పరిస్తే మరొక స్టేట్లో ఇబ్బందిగా ఉన్న వాతావరణమా, లేకపోతే పూర్తి స్థాయిలో మన హామీలన్నీ అమలు పరిస్తే ఆ క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడు దక్కుతుందన్న ఆలోచన. సో ఇలాంటి కారణాలు అనేకం ఒక ఈగో క్లాషెస్ని అయితే తెర మీదకి తీసుకొచ్చాయి. విభజన హామీల వేదికగా రాష్ట్రంలో స్టార్ట్ అయిన పోరు అంటే ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా చంద్రబాబు నాయుడు ధర్మ పోరాట దీక్షల పేరుతో హడావిడి చేయడం జరిగింది. ఎప్పుడైతే బీజేపీకి అండ్ దెన్ చంద్రబాబు నాయుడుకి మధ్య ఒక గ్యాప్ వచ్చిందో ఈ వ్యాక్యూమ్లోకి వైఎస్ఆర్సీపీ రావడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందనుకోవాలి. ఏకంగా పార్లమెంట్ వేదికగానే మోడీ ఆ రోజు సాక్షాత్తు వైసీపీ ట్రాప్లో టీడీపీ అంటూ కూడా మాట్లాడిన విధానం మనకు తెలిసిందే. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎన్నికల్లో అప్పటికి ఎన్నికల సమయానికి పూర్తి స్థాయిలో వీళ్ళిద్దరి మధ్య ఒక వారైతే నడిచింది, మాటల యుద్ధం నడిచింది. మోడీ లోకేష్ని ఉద్దేశించి వ్యక్తిగత విమర్శలు చేస్తే అండ్ మోడీ భార్యని ఉద్దేశించి కూడా చంద్రబాబు నాయుడు వ్యక్తిగత విమర్శలు చేసుకున్నారు. ఈవెన్ సిబిఐ రాష్ట్రంలోకి రాకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు ముందుగానే జీవోలు కూడా రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. అలా ఒక యుద్ధ వాతావరణం ఉంది. ఈ క్రమంలోనే అటు విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళ లైజనింగ్ కావచ్చు, జగన్ చూపించిన ఒక సోబర్నెస్ కావచ్చు, సో అటు జగన్ని దగ్గర చేసుకోవడంలో బీజేపీ పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది. ఇటు జగన్మోహన్ రెడ్డి సీఎం కావడంలో కేసీఆర్ కూడా తన వంతు పాత్ర పోషించారు రిటర్న్ గిఫ్ట్ పేరుతోని. దానిలో భాగంగానే 151 సీట్లతో ఒక థంబింగ్ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో సీఎం కావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో సీఎం కావడానికి అటు బీజేపీది ఎంత పారుతుందో ఇటు కేసీఆర్ది కూడా అంతే రోల్ ఉందనేది ఇప్పటికీ టీడీపీ చేస్తున్న విమర్శ, అందులో వాస్తవం కూడా ఉంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే తాను 23 సీట్లకు ఎప్పుడైతే పరిమితమయ్యారో, తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేని ఒక అవమానాన్ని ఆయన ఎదుర్కొన్నారో చంద్రబాబు నాయుడు, అప్పటి నుంచి ఆయన బీజేపీని ఎక్కడ టార్గెట్ చేయకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. విభజన హామీలైనా ఏదైనా కానీ రాష్ట్ర ప్రభుత్వమే మాకు ఇంపార్టెంట్ అంటూ కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వచ్చారు. అయితే ఆ తర్వాత పరిణామాలు అతి వేగంగా మారుతూ వచ్చాయి. పవన్ కళ్యాణ్ కూడా పర్సనల్గా అంటే తన ఫ్యామిలీని, అదేవిధంగా తన వ్యక్తిగత విషయాలను, తన సినిమాలను కూడా వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేస్తున్న తీరుతో ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళి బీజేపీ ఫోల్డ్లోకి వెళ్ళున్నారు. ఆయన బీజేపీతో పొత్తులు కూడా కుదుర్చుకొని వచ్చారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలకు విరుద్ధంగా ఆ పొత్తులు ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీతో ఇప్పటిదాకా పొత్తులోనే కొనసాగుతూ వస్తున్నారు. ఒకవైపు టీడీపీతో పొత్తుల్ని అధికారికంగా ప్రకటించి ఆల్మోస్ట్ సీట్ల పంపకం కూడా అయిపోవస్తుంది. కానీ బీజేపీతో పొత్తును మాత్రం పవన్ కళ్యాణ్ అలాగే కొనసాగిస్తూ వస్తున్నారు. సో ఈ రోజున బీజేపీ పొత్తుల్లో టీడీపీని ఫోల్డ్లోకి తీసుకెళ్లడంలో పవన్ కళ్యాణ్ కూడా కీలక పాత్రని మనం ఇక్కడ చెప్పాలి. అయితే ఇదే సమయంలో అటు ఎన్డీఏ కూడా రోజు రోజుకి బలహీనపడుతున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో తమకు నమ్మకమైన మిత్రపక్షాలు, ప్రాంతీయ పార్టీలో ఎవరున్నారంటూ కూడా బీజేపీ అన్వేషణ ప్రారంభించింది. దేశవ్యాప్తంగా మనం చూసినట్లయితే ఈ రోజున బీజేపీకి గతంలో ఉన్న ఎన్డీఏ వేరు, ఇప్పుడున్న ఎన్డీఏ వేరని చెప్పాలి. ఒకవైపు చూస్తే ఇండియా కూటమి రోజు రోజుకు బలపడుతున్న తీరు, ఎన్ని లుకలుకలు ఉన్నప్పటికీ కూడా ఇండియా కూటమిలో నేతలంతా కూడా వాయిస్ వినిపించే విషయంలో బీజేపీకి వ్యతిరేకంగా యూనిటీగానే ఉన్నారనుకోవాలి. ఒక మమతా లాంటి వాళ్ళు ఎప్పుడెప్పుడు మాట్లాడడం తప్ప మిగతా అంతా కూడా ఒకే వాయిస్ అయితే వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వేరే ఎన్డీఏకి మనం వచ్చినట్లయితే ఈ రోజున ఒకప్పుడు అత్యంత నమ్మకమైన ప్రతిపక్షంగా ఉన్న శివసేన ఈరోజు కేవలం షిండే శివసేన మాత్రమే బీజేపీతో ఉంది. ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఎక్కడ కూడా బీజేపీతో లేదు. మరోవైపు చూస్తే నితీష్ లాంటి వాళ్ళు ఎప్పుడు ఏ స్టెప్ తీసుకుంటారో తెలియని పరిస్థితి. మొన్నటి దాకా కూడా తేజస్వితో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసిన నితీష్ ఈ రోజు బీజేపీ ఫోల్డ్లోకి వెళ్ళి వాళ్ళతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసిన పరిస్థితి. ఎప్పుడు ఎలాంటి స్టాండ్ తీసుకుంటారనే అనే అంశం మీద నితీష్కి ఒక స్టాండ్ లేదనే చెప్పాలి. సో అలాంటి సిచ్యువేషన్ గత ఎన్నికల్లో టీడీపీతో ఎలాగో డ్రిఫ్ట్ వచ్చింది కాబట్టి ఆ రోజున వాళ్ళిద్దరు కూడా అధికారికంగా పొత్తుల నుంచే విడిపోయినారు. మంత్రి పదవులను కూడా వదులుకున్నారు కూడా అటు బీజేపీ ఇటు టీడీపీ రాష్ట్రంలో కేంద్రంలో. సో అప్పటి నుంచి బీజేపీతోనే ఆ గ్యాప్ అయితే ఆ వ్యాక్యూమ్ అయితే కొనసాగుతూ వస్తుంది. ఇటు తమిళనాడు చూస్తే స్టాలిన్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ కండగానే నిలబడి ఉన్నారు, ఎప్పుడు బీజేపీ వ్యతిరేక భావన హిందుత్వ ఎజెండా విషయంలో కూడా. ఇక వేరేజ్ మన కేరళ తీసుకున్న పినరయి విజయన్ లాంటి వాళ్ళు కూడా ఈరోజు ఇండియా కూటమిలో ప్రధానంగా ఉన్నారు. ఇక నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళు ఉన్న ఎప్పుడు కూడా ఏ ఫోల్డ్లో లేరు, ఆయన ఇండిపెండెంట్గా సోలోగా వెళ్తూ వస్తున్నారు ఆయన. సో అటు హేమంత్ సోరెన్ లాంటి వాళ్ళు కూడా ఈరోజు ఈడీ కేసులతో ఇబ్బంది పెడుతున్నారన్న ఒక విమర్శలు కూడా ఉన్నాయి. అలా ఎవరు కూడా ఒకప్పుడు ఎన్డీఏ అంటే ఇన్ని పార్టీలు కలగాపులకంగా ఉండేది, ఆ స్థాయిలో ఒక రెప్యుటేషన్ ఉండేది.
కానీ ఈరోజు ఎన్డీఏ అంటే అసలు ఏ పార్టీలు ఉన్నాయి, ఏ పార్టీలు లేవు అని బీజేపీ కూడా వెతుకులాడుతున్న పరిస్థితి ఉంది. అందుకే ఈ రోజున ఒక నమ్మకమైన మిత్రపక్షం అంటూ కూడా అనేక ప్రయోగాలకు బీజేపీ తెరదీసింది. ఏదైతే తమిళనాడులో పూర్తి స్థాయిలో మనం చూసినట్లయితే కూడా ఒక అన్నాడీఎంకే రూపంలో చేసిన ఆ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో అది కూడా రివర్స్ అయింది. ఈరోజు వాళ్ళు కూడా స్వయంగా బయటకు వచ్చిన పరిస్థితి బీజేపీ నుంచి. వేరే కర్ణాటకలో జేడీఎస్ రూపంలో చేసిన ఈరోజు కుమారస్వామి అసలు ఎప్పుడు ఉంటాడు బీజేపీలో లేడా అనేది కూడా ఒక అందరికీ చాలామందికి ఒక అయోమయంగా ఉంది. వేరే ఈ తెలంగాణలో అనధికారికంగా పొత్తులతో కేసీఆర్తో కలిసి ఎన్నికలకు వెళ్తే ఆ అంశమే కాంగ్రెస్ తమ అస్త్రంగా చేసుకుంది. ఆ అస్త్రమే ఈరోజు కాంగ్రెస్ని తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చింది. ఇక వేరే ఏపీలో చూస్తే అటు జగన్మోహన్ రెడ్డిని గత 4.5 ఏళ్ళుగా బీజేపీ ప్యాంపర్ చేస్తుందన్న విమర్శలు ఉన్నాయి. అటు విభజన హామీల విషయంలో కూడా తన కేసుల కారణంగా జగన్మోహన్ రెడ్డి గొంతెత్తలేకపోతున్నారన్న పెద్ద విమర్శలు కూడా అటు విపక్షాల నుంచి ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితులు అటు ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అవుతున్నా బీజేపీ నేతలు పట్టించుకోవట్లేదన్న విమర్శలు ఉన్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో అటు బీజేపీ చేయించుకున్న సర్వేలు కావచ్చు, ఇటు రాష్ట్రంలో జరుగుతున్న ఇంటెలిజెన్స్ లాంటి వ్యవస్థలు తీసుకొస్తున్న ఒక సర్వేస్ కావచ్చు, రేపు జనసేన టీడీపీ కూటమిదే అధికారం అన్న అంచనాలు అయితే వస్తున్నాయి. ఈవెన్ బీజేపీ నేతలు చేయించుకున్న సర్వేల్లో కూడా ఈవెన్ అమిత్ షా లాంటి వాళ్ళు అలాంటి సంచలనాలే బయటకు వస్తున్నాయి. అందుకే ఈరోజు టీడీపీతో పొత్తులు దిశగా అమిత్ షా అనుకో అడుగులు వేస్తూ ఉన్నారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళక ముందే స్కిల్ డెవలప్మెంట్ కేసులో అమిత్ షా లాంటి వాళ్ళు ఆయనతో భేటీ అవ్వడం జరిగింది. అప్పట్లోనే పొత్తుల గురించి చర్చ జరిగినప్పటికీ అదైతే అంత సీరియస్గా డిస్కషన్కి అయితే రాలేదు. చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిన తర్వాత కూడా తమ మీద వస్తున్న విమర్శలను పక్కన పెట్టేందుకు అమిత్ షా లాంటి వాళ్ళు లొకేషన్ పిలిపించుకుని కూడా మాట్లాడిన పరిస్థితుంది. ఇక పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు జైలు నుంచి వచ్చిన తర్వాత అనేక రకాలుగా ఈరోజు బీజేపీ కానీ అమిత్ షా పూర్తి స్థాయిలో అటు లోకేష్ ఇటు చంద్రబాబు నాయుడు మీద పొత్తులు దిశగా ప్రెజర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ టీడీపీ గురించి ఒక విషయం చెప్పాలి. ఏదైతే గత 4.5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డిని చాలా సీరియస్గా ప్యాంపర్ చేస్తూ వచ్చిందన్న ఒక విమర్శ ఉంది ఏదైతే టీడీపీ చేస్తున్న ప్రధాన విమర్శ. సో ఈరోజు అందుకే బీజేపీతో పొత్తులు కావాలి అంటే బీజేపీతో పొత్తుల్ని తాము కన్విన్సింగ్గా జనంలోకి తీసుకువెళ్ళాలి అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు కొన్ని కండిషన్లు బీజేపీ ముందు పెట్టగా తప్పని పరిస్థితి ఏర్పడింది. మనం మొన్నటి వరకు చూసినట్లయితే చంద్రబాబు నిజంగానే బీజేపీ దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఎన్డీఏని దృష్టిలో పెట్టుకుని మనం చూస్తే ఒక భీమవరంలో అల్లూరు సీతారామరాజు విగ్రహానికి టీడీపీని ఆహ్వానించడం కానీ, ఒక G20 సన్నాహక సమావేశానికి చంద్రబాబు నాయుడు ముందుగానే మోడీ లాంటి వాళ్ళు పిలవడం, అక్కడ భేటీ అవ్వడం కానీ, మొన్న చూసినట్లయితే అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి కూడా ప్రయారిటీ లిస్టులో చంద్రబాబు నాయుడు పేరుండి ఆయన వెళ్ళడం కానీ ఆహ్వానాన్ని మన్నించి, సో అలా ద్రౌపది ముర్ము విషయంలో స్వయంగా బీజేపీ నేతలే టీడీపీ మద్దతు కోరడం కానీ, ఈ అంశాలన్నీ కూడా నిజంగానే ఈ రోజున బీజేపీ చంద్రబాబు నాయుడు మీద ఏ స్థాయిలో ఫోకస్ పెట్టిందనడానికి కొన్ని మచ్చుతునుకలు మాత్రమే. సో అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు చంద్రబాబు నాయుడు బీజేపీ అవసరం తనకి ఎంత ఉందో తన అవసరం కూడా బీజేపీకి రాష్ట్రంలో అంతే ఉందన్నది మాట అయితే వాస్తవం. అందుకే ఇదే కరెక్ట్ సమయం కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ రోజున కొన్ని కండిషన్లు బీజేపీకి పెట్టబోతున్నారంటున్నారు. అది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ విభజన హామీల విషయం, పర్టికులర్లీ పోలవరం లాంటి అంశాలతో పాటు ప్యాకేజీ లాంటి అంశాలు, హోదా కాదన్నప్పుడు మరి ఆ ప్లేస్లో ప్యాకేజీకి సంబంధించి ఈ కీలక అంశాలను చంద్రబాబు నాయుడు ఈ రోజున అమిత్ షా ముందు హైలైట్ చేయబోతున్నారు అంటున్నారు. రైల్వే జోన్ లాంటి ప్రకటనలు అయితే ఎన్నికల ముందే ఎన్నికల హామీగా జనంలోకి తీసుకెళ్ళినట్లయితే బీజేపీ మీద ఉన్న కోపం కూడా ఏపీ జనంలో కొంచెం తగ్గే అవకాశం ఉందని కూడా చంద్రబాబు నాయుడు ఈ ప్రపోజల్ అంటే విభజన హామీల అంశాన్ని ఫస్ట్ ప్రయారిటీగా అమిత్ షా ముందు ఉంచబోతున్నారని కూడా అంటున్నారు. అండ్ దెన్ సెకండ్ ప్రయారిటీగా ఏపీలో ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా ఈ రోజున అస్తవ్యస్తం అయిపోయిందనే విమర్శ ఎప్పటి నుంచో ఉంది. ఈవెన్ టీడీపీ దాన్ని హైలైట్ చేస్తూ వస్తుంది. ఈ అంశానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి ఆర్థికపరమైన విషయాల్లో భవిష్యత్తులో బీజేపీ ఇన్వాల్వ్మెంట్ చాలా సీరియస్గా ఉండాలి, బీజేపీ నుంచి హెల్ప్ కావాలనే విషయాన్ని కూడా ఆయన చాలా సీరియస్గా అమిత్ షా ముందు ఉంచబోతున్నారని కూడా చెప్తున్నారు. ఇక అత్యంత కీలకమైన మరొక విషయం జగన్ కేసుల విషయంలో సిబిఐ బెయిల్ మీద ఇప్పటికీ బయట ఉన్నారనే విమర్శలు ఉన్నాయి. రఘురామ్ లాంటి వాళ్ళు కేసులు కూడా వేస్తున్నారు. సో అలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో కూడా ఏదో ఒక క్లారిటీ ఉండాలనే అంశాన్ని చంద్రబాబు నాయుడు అమిత్ షా ముందు ఉంచబోతున్నారు అంటున్నారు. ఇక దాంతోపాటు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయం కూడా ఒక సెంటిమెంట్ అస్త్రంగా చేసుకుంది వైసీపీ గత ఎన్నికల సమయంలో. ఈ అంశంలో సునీత చేసిన పోరాటం మనం చూస్తూ వచ్చాం. సో ఈ అంశంలో కూడా ఒక క్లారిటీ ఉండాలనే అంశాన్ని కూడా చంద్రబాబు నాయుడు పూర్తిగా బీజేపీ ముందు ఉంచబోతున్నారు అంటున్నారు. సో విభజన హామీలు కేంద్రంగా తీసుకొచ్చి అనేక ఇష్యూలను జగన్మోహన్ రెడ్డి చుట్టూరు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు తిప్పబోతున్నారు. సో అమిత్ షా మరి అనుకో మోడీ కానీ ఈ రోజున ఎంతవరకు కూడా చంద్రబాబు నాయుడు డిమాండ్స్కి వాళ్ళు వన్ సైడెడ్గా అంగీకరించే అవకాశం ఉందనేది మనం చూడాలి. తాను చెప్పిన ఎగ్జామ్షన్స్లో కొన్నిటికైనా వాళ్ళు ఒప్పుకున్నట్లయితే కూడా ఇప్పటిదాకా చెప్పిన ఈ సమీకరణాల్లో కొన్నిటికైనా వాళ్ళు ఒప్పుకున్నట్లయితే తాను పొత్తులకు సిద్ధమైన సంకేతాలను కూడా చంద్రబాబు ఇవ్వబోతున్నారు అంటున్నారు. తాజాగా ఆయన ఢిల్లీ కూడా వెళ్ళున్నారు, అమిత్ షాతో కూడా భేటీ అయి ఉన్నారు. సో ఈ క్రమంలోనే పొత్తులకు సంబంధించి ఒక కీలక అడిగే కాదు, కంప్లీట్గా చంద్రబాబు నాయుడు అమిత్ షా భేటీ తర్వాత ఒక కంప్లీట్ పిక్చర్ కూడా జనం ముందుకు వచ్చే ప్రయత్నం అయితే జరిగిందనే చెప్పాలి. సో అయితే ఇదే సమయంలో ఏపీ విషయానికి వచ్చినట్లయితే కాంగ్రెస్ ఎలాగైతే రాష్ట్రాన్ని విభజించి కట్టుబట్టలతో అలాగ రాష్ట్రాన్ని మిగిల్చిందో
ఆ కట్టుబట్టలు కూడా బీజేపీ లేకుండా చేస్తుందనే ఒక విమర్శ ఎప్పటి నుంచో ఉంది గత 10 ఏళ్లుగా మోడీ అనుకో వ్యవహరించిన తీరు ఏపీ పట్ల. సో అలాంటి సిచ్యువేషన్లో మరి చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తుల్ని ఎంతవరకు కన్విన్స్ చేస్తారు, బట్ అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఈ అంశాన్ని తనకు అనుకూలంగా వాడుకునే అవకాశం ఎంతవరకు ఉంది, బట్ వీటన్నిటికీ టార్గెట్ పెట్టే దిశగా చంద్రబాబు తన చాణుక్యాన్ని ఎలా తెర మీదకు తీసుకురాబోతున్నారనేది చూడాలి. ముందుగా బీజేపీతో పొత్తుల విషయంలో మాత్రం అటు చంద్రబాబు నాయుడు తన క్యాడర్తో పాటు ఏపీ ప్రజలకు కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుందన్నది అయితే వాస్తవం. మరి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ఎంత వైబిలిటీగా బీజేపీతో పొత్తులకు వెళ్తారు, ఇక సీట్ల పంపకాల విషయానికి సంబంధించి అటు అమిత్ షా లాంటి వాళ్ళు కానీ మోడీ లాంటి వాళ్ళు కానీ ఎన్ని సీట్లు కోరే అవకాశం ఉందనేది ఇంకొన్ని రోజుల్లో అయితే స్పష్టత రాబోతుంది. ఓవరాల్గా టీడీపీ బీజేపీ పొత్తుల దిశగా పూర్తి స్థాయిలో ఒక 100 అడుగులు, ఒక అడుగు కాదు ఒక 100 అడుగులు అయితే ముందుకు పడ్డాయని అనుకోవాలి. మరి ఈ విషయంలో చంద్రబాబు పెట్టిన అల్టిమేటం విషయంలో అటు అమిత్ షా కానీ ఇటు మోడీ కానీ ఎలా స్పందిస్తారన్నది, ఈ పొత్తులు రేపటి రాజకీయాలను ఏపీ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతారనేది మనం చూడాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.